భూలోకంలో క్రిస్టియానిటీ అంటే ఏదో నొప్పి వస్తే యేసయ్య స్వస్థపరుస్తాడు అంతే. ఈ సామెత ఉండిపోయింది. ఆయన చచ్చిపోయినాడంట, వారిని పరలోకానికి తీసుకుపోవడానికి. అంతే తెలుసు. ఏమండి, అంతే తెలుసు. యేసుప్రభువారంట రక్తం అంతా కార్చినాడంట. ఆయనని మేకులతో సిలువ కట్టేసి ఆయనని పక్కన బల్లి పొడితో పొడిసి ఆయన చాతగొండలాగా ఆ చెక్క మీద ఆయన అసహాయ పరిస్థితిలో చనిపోయినాడు. నిస్సహాయ పరిస్థితిలో చనిపోయినాడు. ఒక చెక్కకి ఆయన మేకులు కొడితే ఆ చెక్క మీద ఆయన చచ్చిపోయినాడు. ఆయనే కాపాడుకోలేడు, వీళ్ళనేం కాపాడుతాడు? ఒకవేళ ఈ యేసుప్రభుని నమ్ముకొని 7 వారాలు మన చర్చకు పోతే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఇది తెలుసు లోకానికి. ఏమైనా నొప్పి ఉండి నూనె నోటి నిండా పోసుకుంటే కొంచెం బాగా అవుతారు. ఇదే తెలుసు లోకానికి. హల్లెలూయా. బైబిల్ని ఎత్తి కింద పెట్టుకుంటే వారికి బాగా అవుతుందంట. ఇది తెలుసు లోకానికి. కొండలకే దేవుడు, లోయలకి దేవుడు కాదు అనుకుంటున్నారు సిరియన్లు. కొండలకే దేవుడు, లోయలకి దేవుడు కాదు. వీరు ఆర్థికంగా నలిగిపోతుంటే పరలోకము నుంచి అసాధారణమైన మిరాకిల్ మనని పంపి వారి ప్రజల్ని అసాధారణంగా ఐశ్వర్యవంతులుగా ఈ దేవుడు చేయగలడు అని ఇంకా ప్రపంచానికి తెలియలేదు. అది 2025లో తెలియబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీరి దేవుడు కేవలం నొప్పిని బాగు చేసే దేవుడే కాదు. వీరి దేవుడు కేవలం పరలోకానికి తీసుకెళ్లే దేవుడే కాదు. వీరి దేవుడు కేవలము 7 వారాలు పెడితే దయ్యాల నుంచి ప్రజలకి విడుదలనిచ్చే దేవుడే కాదు. వీరి దేవుడు అనుక్షణము, ప్రతి నిత్యము, ప్రతి పరిస్థితిలో వారి పక్షమున ఉండి వారిని విజయ పతాకముతో ఎగరవేస్తున్న దేవుడు, ఊరేగిస్తున్న దేవుడు అని కేవలం కొండలకే కాదు లోయలకు కూడా ఈ దేవుడు దేవుడే అని సిరియన్లకు కనపరుచుకున్న దేవుడు ఈ దినమున సంఘము ద్వారా ప్రతి క్షణము తనని విశ్వాసముతో తనతో కూడా ప్రయాణము చేస్తున్న వారితో ప్రతి క్షణము ప్రతి పరిస్థితిలో వారితో ఉండి ఎత్తైన శిఖరాలకు ఎక్కించే దేవుడు ఈ దేవుడని నీ ద్వారా సంఘము ద్వారా దేవుడు సృష్టికి తెలియజేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపడతాము. He is going to show off his mighty invisible character through this creation, through this church. Hallelujah. సంఘము ద్వారా తన యొక్క అదృశ్యమైన గుణ లక్షణాలని దేవుడు లోకానికి తెలియజేయబోతున్నాడు.